ఈ సంఘటనని మీరు ఎలా చూస్తున్నారు? ఈ సంఘటన ఒక చాలా విపరీతమైన సంఘటనగా ప్రకటించవచ్చు దీనిని. దీనికి కారణం ఏమిటంటే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన జాప్యం వల్ల ఇక్కడ ఇంత ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థుల యొక్క సమయం కూడా వృధా చేస్తుంది. అక్కడి పార్టీ వాళ్ళు, అక్కడ ఉన్న ఎంపీ వాళ్ళు చేసిన ఆ పాపానికి ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డాక్టర్ల సమయం మొత్తం వృధా అవుతుంది. మరొకటి ఏంటిదంటే చాలా చాలా డాక్టర్స్కి సెక్యూరిటీ అనేది అసలు లేనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గవర్నమెంట్ దాన్ని పూర్తి చేయాలి. మరొకటి ఏమిటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ జరిగిన సంఘటనని కోల్కతా గవర్నమెంట్తో, కోల్కతా ఉన్న డాక్టర్స్తో లింకప్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు కోల్కతాలో కూడా చాలా భారీగా ర్యాలీ జరుగుతుంది. అక్కడ మధ్యలో మాబ్స్ వచ్చేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు. అది కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలాంటి జస్టిస్ కోరుకుంటున్నారు? ఎలాంటి జస్టిస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటన ఏ ఏ చోట పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. డాక్టర్స్కి కూడా మంచి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క డాక్టర్కి, ఈ డాక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క డాక్టర్. ఓకే, మీరు ఇంత ధర్నా చేస్తున్నా పెద్ద పెద్ద మీడియాలన్నీ ఫోకస్ చేస్తలేవు, దీనికి కారణం ఏమంటారు? దీనికి కారణం అంటే మీడియా వాళ్ళు వేరే సంఘటనలు ఏమైనా జరిగితే ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైనా గాంధీలో జరిగితే ఎస్పెషల్గా ఈ సంఘటనని ఫోకస్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయంగా పేర్కొనవచ్చండి. అదే ఒక పొలిటికల్ నాయకులకి లేదంటే సెలబ్రిటీస్కి అయితే ఇలా ఉండదు, అందరు వస్తారు. మీ కాడికి వచ్చేసరికి ఎవరు బయటకు వస్తలేరు. ఎవరు బయటికి వస్తలేరు. ఇదొక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిందే. ఇంకోటి గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఎస్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు, వారు గాంధీలో స్ట్రైక్ జరుగుతుందంటే యావత్ తెలంగాణలో బిగ్గెస్ట్ మెడికల్ కాలేజ్ అండి. ఇది చాలా పెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ స్ట్రైక్ని సీఎం రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి అసలు ఏం జరుగుతుందని తెలుసుకొని వివరించుకొని దానికి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నామండి. ఇది రేపా లేదంటే గ్యాంగ్ రేపా? అక్కడ ఉన్న అకార్డింగ్ టు ది పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి గ్యాంగ్ రేప్ కిందనే పరిగణిస్తారండి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు? పొలిటికల్ హస్తం ఏమైనా ఉందా? 100% షూర్ అండి, పొలిటికల్ హస్తం ఉంది. పొలిటికల్ హస్తం చేయడానికి లేదు, కానీ చేసినాక తప్పించడానికి ఉంది అండి. చేసేటప్పుడు ఏ పొలిటికల్ పార్టీ సహకరించలేదండి, కానీ చేసినాక వారి దగ్గర వ్యక్తులను తప్పించడానికి అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీ అనేది సహకరిస్తుందండి. నిందితుడు ఏమంటున్నాడంటే నేను అత్యాచారం చేశాను, నన్ను ఉరేయందని అంటున్నారు. ఇప్పుడు దానిపై ఎలాంటి విషయం మనం చర్చించవచ్చు అంటండి. అక్కడ నిందితుడుని జస్ట్ తనని స్కేప్ గోట్ లాగా చేస్తున్నారండి, అంతే. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. యాక్చువల్ గా తను చేసినట్టు కూడా పోస్ట్ మార్టం లో వచ్చిందో రాలేదో ఇంకా దాని మీద కంప్లీట్ క్లారిటీ కూడా రాలేదండి. చేసిన వాళ్ళు మాత్రం మంచిగా దర్జాగా ఉన్నారండి ఫారెన్ కి వెళ్ళి. భవిష్యత్తులో మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి హాస్పిటల్ అంటే అండి, ఇప్పుడు ప్రతి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇప్పుడు మనం డాక్టర్ వచ్చినాం అనుకోండి, అంత వేరే డాక్టర్స్ కి ఎవరైనా కూడా వాళ్ళని ఇట్లా తీసి పరేస్తారండి. అలాంటిది జరగకూడదు. సెక్యూరిటీ వాళ్ళు ఫస్ట్ గౌరవం ఇవ్వాలండి ప్రతి డాక్టర్ కి. మళ్ళీ ఒకటి ఏంటిదంటే ఇంకా లేడీస్ డాక్టర్ ని చాలా సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అన్ని హాస్పిటల్లో ఇలానే ఉన్నాయా? మన హైదరాబాద్ లో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలానే ఉన్నాయా? ప్రతి హాస్పిటల్లో అంటే అక్కడికి మనం వెళ్ళి చూడలేదండి, కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇలానే ఉందని వస్తుందండి.